ఆమె స్కూలు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ అడ్డాకూలితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హత్య చేసింది. పైగా అది సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గుండెపోటుతో చనిపోయాడంటూ కట్టుకథలలింది. కానీ పాపం పండి చివరికి వ్యవహారం బయటపడింది. ఎస్, హైదరాబాద్ మేడిపల్లిలో భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఇది. భార్య ప్రియుడి గురించి అశోక్ ముందే సమాచారం తెలిసింది. అతన్ని వదిలేయాలంటూ పదే పదే రిక్వెస్ట్ చేశాడు భర్త అశోక్. అందుకే భర్త అశోక్ను చంపేయాలని పూర్ణిమ ప్లాన్ చేసింది. భర్త రాకముందే ఇంట్లో మాట వేసిన ప్రియుడు మహేష్, అతడి స్నేహితుడు సాయి ముందు దాడి చేసి ఆ తర్వాత 3 చున్నీలతో అశోక్ గొంతు నిలిమి హత్య చేశారు. ఇందులో పూర్ణిమ కూడా సహకరించింది. పూర్ణిమ, మహేష్, ఇంకో వ్యక్తి ముగ్గురు కలిసి అశోక్ను దారుణంగా హత్య చేశారు. పైగా ఆయన భార్య పూర్ణిమ అతనిని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అశోక్ చెల్లి అనుమానంతో నిజాలు వెలుగు చూశాయి. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజే అశోక్ పూర్ణిమ 2011లో పెళ్లి చేసుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు. బోడుప్పల్లోని ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు అశోక్. ఇంటి దగ్గరే పూర్ణిమ ప్లే స్కూల్ నడుపుతూ పిల్లలకు పాఠాలు చెబుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలీ పాలేటి మహేష్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే యాదాద్రికి చెందిన బుక్యా సాయి కుమార్తో కలిసి ఇక భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన పూర్ణిమ ప్రియుడితో కలిసి మరో వ్యక్తి సహకారంతో భర్తను అతి దారుణంగా హత్య చేసింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో జరిగిన ఈ హత్యోదంతం సంచలనం రేపుతోంది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి అతి దారుణంగా కడతెచ్చింది ఈ భార్య. దీనికోసం ముందుగానే ప్రియుడు అతని స్నేహితులతో కలిసి ఓ ప్లానింగ్ వేసుకొని పక్కా ప్లానింగ్ ప్రకారమే హతమార్చారు. తన భర్త గుండెపోటుతో మరణించాడని పోలీసులు బంధువులను నమ్మించాలని చూసింది. కానీ పోలీసుల ఇంటరాగేషన్లో అసలు విషయం బయటపడింది. దాంతో ఆమెను, ఆమె లవర్ని, వారికి సహాయం చేసిన మరొకరిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బెంగళూరు చెందిన విజయ్ అశోక్ 40 సంవత్సరాలుంటాయి. పూర్ణిమ 36 సంవత్సరాలుంటాయి. 2011లో వీరిద్దరికి వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. బోడుప్పలోని ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉంటున్నారు. అశోక్ యవనంపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. గతంలో బోడుప్పల్లోని మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న సమయంలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలీ పాలేటి మహేష్, వీడికి 22 సంవత్సరాలుంటాయి. వాటితో పూర్ణిమకు వివాహితర సంబంధం ఏర్పడింది. దీంతో భార్యను అశోక్ మందలించాడు. తమ నివాసాన్ని ఈస్ట్ బృందావన్ కాలనీకి మార్చాడు. అయినా పూర్ణిమ మహేష్ల వివాహితర సంబంధం ఆగలేదు. దాంతో భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్తను కడతీర్చాలని పూర్ణిమ నిర్ణయించుకుంది. అందుకు మహేష్ సహకారం కోరింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తన స్నేహితుడు బుక్యా సాయి కుమార్ సహాయం తీసుకొని ఈ నెల 11న సాయంత్రం అశోక్ కాలేజ్ నుంచి రాగానే సాయి కుమార్, మహేష్ ఇద్దరు కలిసి అతన్ని కొట్టి కింద పడేశారు. తర్వాత పూర్ణిమ, సాయి అశోక్ను గట్టిగా పట్టుకున్నారు. తర్వాత మహేష్ 3 చున్నీలను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక మహేష్, సాయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీస్ కేసు నుంచి తప్పించుకోవడానికి పూర్ణిమ కథనల్లింది. అసలు అశోక్ ఎలా మరణించాడని పోలీసులు ప్రశ్నిస్తే ఈ కట్టుకథ చెప్పేసింది. తన భర్త సాయంత్రం ఇంటికి రాగానే విశ్రాంతి తీసుకుంటానని పడక గదిలోకి వెళ్ళాడని, ఇంతలో తాను ప్లే స్కూల్ ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చేసరికి భోజన సమయం కావడంతో అశోక్ను పిలవడానికి తన కుమారుని పంపారని, కుమారుడు వెళ్ళి చూసేసరికి తన భర్త బాత్రూంలో స్పృహ కోల్పోయాడని అంటుంది. వెంటనే మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తే అశోక్ అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారని చెప్తోంది. గుండెపోటుతో మరణించాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానం లేవని పోలీసులకు కట్టుకథ చెప్పింది. బంధువులతోనూ ఇదే మాటలు చెప్పింది. అందుకే పోలీసులు కూడా నమ్మారు. అయితే మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులకు తర్వాత అనుమానం వచ్చింది. అందుకే ముందు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు కేసును. పూర్ణిమ ప్రవర్తనపై అనుమానంతో వారి ఇంటి దగ్గర సీసీ కెమెరాలను పరిశీలిస్తే అశోక్ చనిపోయిన రోజున వారి ఇంట్లోకి మహేష్, సాయి కుమార్ వెళ్ళినట్లు గుర్తించారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఈ హత్యతో సంబంధం ఉన్న 3 నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేశారు.
ఒక స్కూల్ టీచర్, ఒక నిర్మాణ కూలి, ఒక అడ్డా కూలితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంత పనిచేసింది? నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా? సరే, నిర్మాణ కూలి అయినా అడ్డా కూలి అయినా మనుషుల మధ్య రిలేషన్స్, వ్యామోహాలు ఏ రకంగా ఏర్పడతాయో మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కానీ కట్టుకున్న భర్తను పిల్లలకు పాఠాలు చెప్పి సమాజానికి విద్యా బుద్ధులు నేర్పాలనుకుంటునే ఒక టీచర్ చాలా కిరాతకంగా పెంచి పోషిస్తున్న భర్తను, అతనితో ఇన్నాళ్ల పాటు సంసారం చేసిన భర్తను కిరాతకంగా హతమార్చింది. దీనికి వీళ్ళ సహాయం తీసుకుంది. రైట్, మా ప్రతినిధి సుజాత లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఏం జరిగిందో ఒకసారి సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, తను ఎన్నో ఆశలతో కట్టుకున్నటువంటి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇదే ఇల్లు, అశోక్ ఇల్లు. ఈ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఇటు శ్రీ ప్లే స్కూల్ అని చెప్పేసి తన భార్య ఒక ప్లే స్కూల్ ని నడుపుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి తను కిరాయికి ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ లో అశోక్ తన కుటుంబంతో కలిసి ఎన్నో కోటి ఆశలతో తన కుమారునితో జీవితం గడుపుతున్నటువంటి సమయంలోనే ఈ పక్కనే మనకి కనిపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే నేను విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఇంట్లోనే 6 నెలల క్రితము మహేష్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో కింద ఉన్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి పూర్ణిమని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకొని ఈ ఇంటి నుంచే పైన ఉన్నటువంటి ఒక మార్గం ద్వారా రెగ్యులర్ గా కూడా వాళ్ళ ఇంటి పెంట్ హౌస్ నుంచి ఇక్కడికి వెళ్ళేవాడు అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే మహేష్ తో పరిచయం ఏర్పడిందో భర్తతో దూరం ఉండడం స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ఒకసారి నేను చుట్టుపక్కలంతా కూడా చూస్తాను, ఎందుకంటే ఈ కాలనీలో అన్ని ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇంటి దగ్గర ఆనుకొని కనిపిస్తుంది. ఏ ఇంట్లో నుంచి పక్క ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే టెర్రస్ మీద నుంచి జంప్ చేయడం అనేది చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్. ఒకసారి ఇంటి దగ్గర నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి టెర్రస్ నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ మీదకి జంప్ చేయొచ్చు. ఇదే బిల్డింగ్ మీద నుంచి పూర్ణిమ ఉంటున్నటువంటి ఇంటి మీదకి జంప్ చేయొచ్చు. అయితే మహేష్ వ్యవహరించేటువంటి తీరు చుట్టుపక్కల వాళ్ళు గమనించి వెంటనే తనని ఇక్కడ నుంచి ఖాళీ చేయించారు. అయితే ఆ తర్వాత కూడా మహేష్ ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి రోడ్డు మీద నుంచి పూర్ణిమ ఇంటిలోకి, అంటే అశోక్ ఎన్నో కళలతో నిర్మించుకున్నటువంటి ఇంట్లోకి వెళ్ళేటువంటి మార్గం ఇక్కడికి వెళ్ళాలి అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చూస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూడకుండా ఉండేందుకు తను వెనుక సైడ్ నుంచి ఇంట్లోకి వెళ్తున్నాడు. అయితే నిన్న ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా తన సిస్టర్, ఎవరైతే అశోక్ సిస్టర్ అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ప్రధానంగా ఈ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరా, ప్రస్తుతం నేను చూస్తున్నాను కదా, ఈ కేసుని ఛేదించినటువంటి సీసీ కెమెరా ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరానే పోలీసులకి చిక్కించింది పూర్ణిమ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకవైపు అయితే, మరోవైపు నిందితుల్ని మాత్రం పట్టించింది ఈ సీసీ కెమెరానే. ఈ సీసీ కెమెరా ఎగ్జాక్ట్ గా మనకు కనిపిస్తున్నది అంటే ఇది ఆ పూర్ణిమ ఇంటికి ఎవరైతే వస్తారో అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇలా నడుస్తున్నటువంటి విజువల్ అంతా కూడా ఆ సీసీ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. మరోవైపు ఇలా రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ నిల్చొని ఉంది. ఆ వెహికల్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా ఈ పర్సన్ నిల్చున్న చోట పూర్ణిమ గేట్ ఉంది. నేను ఇక్కడ నిల్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా క్యాప్చర్ చేస్తుంది. ఒకసారి కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న సీసీ కెమెరామే ఈ కేసుకి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు అన్న విషయాలన్నిటిని కూడా బయటపెట్టింది. ఎగ్జాక్ట్ గా మర్డర్ జరిగినటువంటి 11వ తారీఖు ఉదయము 9:30 మహేష్ ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్ గా మహేష్ వచ్చాడు. ఆ మహేష్ వచ్చేటువంటి విజువల్ ని కూడా ఆ సీసీ కెమెరానే క్యాప్చర్ చేసింది. తను వచ్చినటువంటి టైంలో డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇదే ఇల్లు పూర్ణిమ తన భర్త ఉంటున్నటువంటి ఇల్లు. వెళ్ళిపోయిన తర్వాత సాయి తన స్నేహితుడిని అశోక్ పిలిపించుకొని లోపలికి సాయంత్రం 4:30 ప్రాంతంలో, అంటే ఒక్కసారి ఆలోచించండి, భర్త కాలేజ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి భార్యతో సాయి ఫ్రెండ్ అదేవిధంగా అశోక్ లోపల ఉన్నాడు. ఎవరైతే మహేష్ తో గత కొన్ని నెలల నుంచి ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అశోక్ కి తెలుసు. కానీ మహేష్ ని తన భార్య పూర్ణిమని ఒకేసారి ఒకే రూమ్ లో చూసినటువంటి అశోక్ ఒక్కసారిగా ఎలా తన సిచ్యువేషన్ ఉండేది అనేది మనం ఊహించుకోవడానికే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ టైంలో భర్త చూసినప్పుడు ఆ సిచ్యువేషన్, తన కండిషన్ ఏ విధంగా ఉంటుందో కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో స్కూల్ నడుపుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో
కిరాయికి ఇచ్చింది. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి డైరెక్ట్ గా అశోక్ ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్ళి అశోక్ ని అత్యంత కిరాతకంగా అయితే మాత్రము చున్నీతో మొత్తం 3 చున్నీల సహాయంతో మెడకి గట్టిగా టైట్ చేసి భార్యని భర్త కాళ్ళు చేతులు పట్టుకొని ఒకవైపు మహేష్ సాయి తన కళ్ళ ముందే చంపేసినా కూడా చలనం లేకుండా తన కొడుకు గుర్తు రాలేదు. తన ప్రయాణం అంటే పెళ్లి అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా తనతో గడిపినటువంటి మెమరీస్ తనకేమి గుర్తుకు రాలేదు. అన్నీ మైమర్చిపోయి కేవలం ఆ టైంలో మహేష్తో తనకి జీవితం మాత్రమే ప్రశాంతంగా కనిపిస్తుంది, మంచి జీవితం కనిపిస్తుంది, కానీ భర్త కనిపించలేదు అనేది ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. కానీ ఈ కేసులో మాత్రం సీసీ కెమెరాలు ప్రధాన ఆధారంగా మారాయి. పోస్ట్ మార్టం కూడా కీలకంగా మారింది. ఈ రత్న రైట్, ప్రియుడు మహేష్తో కలిసి భర్త అశోక్ను దారుణంగా హత్య చేసింది పూర్ణిమ అనే ఈ స్కూల్ టీచర్. ఇగో చూస్తున్నారుగా స్క్రీన్ పై, ఈవిడే పూర్ణిమ, ఆమె ప్రియుడు మహేష్ పిక్చర్స్ మనం చూడొచ్చు. అలాగే ఈ హత్యకు సహకరించిన వ్యక్తి సాయి కుమార్, ఇదిగో ఈ మహేష్ లవర్. ఈమె పూర్ణిమ ప్రియుడు మహేష్తో కలిసి అతి దారుణంగా చున్నీలతో గొంతు నిలిమి హత్య చేసింది. అశోక్ ఇంటికి రాగానే కాపుగాచిన ఈ ముగ్గురు కూడా కిరాతకంగా హతమార్చి తిరిగి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఈ స్కూల్ టీచర్. ఈమె టాలెంట్ అంతా కూడా ఈ ప్రియుడితో కలిసి భర్తని ఎలా చంపాలనే కోణంలోనే ఉపయోగించినట్టుగా అర్థమవుతుంది. సమాజంలో ఒక టీచర్ వృత్తిలో ఉండి ఒక స్కూల్ నడుపుతున్న ఒక మహిళ ఇంత కిరాతకంగా ఒక నిర్మాణ కూలితో, ఒక అడ్డా కూలితో అక్రమ సంబంధం పెట్టుకొని, వివాహితర సంబంధం పెట్టుకొని భర్తని హతమార్చడం వెనుక చాలా దారుణమైన కోణాలు దాగి ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పోలీసులు చాలా ప్రిసీరియస్గా తీసుకున్నారు. తొలుత అనుమానం వచ్చింది. అయితే ఈవిడ అశోక్ చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అనుమానాలు వ్యక్తం కావడంతో అశోక్ బాడీ పైనటువంటి గాయాల నేపథ్యంలో వాళ్ళు ఈ కేసును చాలా ప్రిసీరియస్గా తీసుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మొత్తం వ్యవహారం బయటపడింది. తమదైన స్టైల్లో విచారించిన పోలీసులకు అసలు విషయం బయట